నేను ఈరోజైతే చికెన్ పులుసు పెడుతున్నానండి. నేను ముందుగా అయితే చికెన్ కడిగేసుకొని పసుపు వేసేసుకొని కుక్కర్లో పెట్టేసాను. దాంట్లో అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసేసి బాగా కలపాలి అంతాను. ఆయిల్ వేయకూడదు. తర్వాత వాటర్లో నుంచి ఇదంతా వచ్చేసాక శుభ్రంగా మంచిగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇందులోని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలోని పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అటు ఇటు మంచిగా కలిపేసుకోవాలి. దాంట్లో ఒక సరిపోనంత ఆయిల్ వేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. బాగా మూత పెట్టేసుకొని మంచిగా యాగనివ్వాలి. యాగనిచ్చాక దీంట్లో ఒక రుచి సరిపోనంత కారం పొడి వేసుకోవాలి. మంచిగా దాన్ని బాగా యాగనివ్వాలి. యాగనిచ్చేసి దాంట్లో సరిపోనంత మనం ఎంత వాటర్ పడితే అంత సమానంగా వాటర్ వేసుకోవాలి. ఇందులోని దాంట్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేనైతే జీరా పౌడర్ వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే అమ్మని నాన్న చాలా మిస్ అవుతున్నానండి. నాకైతే కొంచెం ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు అంతే ఎవరినన్నా అమ్మని నాన్నని చూస్తాను కదా, అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా మిస్ అవుతున్నారా మీ అమ్మ నాన్నలని? నేనైతే చాలా మిస్ అవుతున్నాను.